హాయ్ అండి, నా స్టైల్లో ఒకసారి చికెన్ కర్రీ ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి కట్ చేసుకుని ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి ఉంచుకొని చికెన్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టాలి. ఇంకొక కడాయి తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ ఒక్క పౌడర్ వేసుకోవడం వల్ల అండి టేస్ట్ అయితే కర్రీది అద్దరిపోతుంది. చికెన్ అంతా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ధనియాల పొడి, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.